సమయానికి తిరిగి దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావడానికి ప్రభు ఇచ్చిన ఈ చక్కటి తరుణం బట్టి, వాతావరణం బట్టి ప్రభుని ఎంతగానో కీర్తిస్తూ ఉంటున్నాం. వర్షం పడితే దేవుడు రైతు ప్రార్థన విన్నట్టు, వర్షం పడకపోతే దేవుడు మన ప్రార్థన విన్నట్టు. వెతికి దేవుడు ఎప్పుడు ప్రార్థన వినేవాడే. అయితే మన అనుకూలత కొరకు మనం ప్రార్థన చేస్తాం, కానీ ఆయన ఇష్టము ఏది తనకి మంచిగా అనిపిస్తే దాన్ని చేసేవాడు. అన్ని పరిస్థితుల్లో మనం మాత్రము ఆయన ఎడల నిలకడగలిగిన భక్తితో కొనసాగించబడిన వారమై ఉంటున్నాం. సరే, వద్దాము మన అంశానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనము అందరం కూడా కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం. హెబ్రీ 10:37 కలిసి చదువుకుందాం. For in just a very little while he who is coming will come and will not delay. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నమ్మకమైన నామంలో నిన్ను కీర్తించి ఆరాధిస్తూ ఉంటున్నాం. దేవా, ఈ భూమి మీద మమ్మల్ని పెట్టి నీవు నీ పనిని అక్కడికి రాని మా ద్వారా జరిగించాలనే నీ ప్రణాళికను బట్టి నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో అనుగ్రహించిన చక్కటి వాతావరణం బట్టి, సదుపాయంను బట్టి, వేదిక, నీ ప్రజలను బట్టి నీకు వందనాలు. దేవా, పాటల ద్వారా నీవు మాకు గుర్తు చేసిన మహిమ నిరీక్షణ బట్టి నీకు వందనాలు. నీవు రావడానికి వేగిరపడుచుండగా మేము ఆమెననగలుగున్నట్లు సహాయం చేయండి. దేవా, నీ లేఖనాల్ని మేము చూసుకుంటుండగా నాతో ఆత్మశక్తి ద్వారా నీవే మాట్లాడి మా జీవితాలను ఒక్కసారి నూతనపరిచి దేవా ఉత్సాహంతో నింపి నేను వెంబడించడానికి కావాల్సిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని, కృపని మాకు అనుగ్రహిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుని నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. హెబ్రీ పుస్తకము, హెబ్రీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధనలోనే విచిత్రమైన పుస్తకము అనే మాట నిన్నటి దినాన చూసాం. ఎందుకు విచిత్రమో కూడా చెబుతా వచ్చాను. ఈ హెబ్రీ పుస్తకము, ఈ హెబ్రీయులకి రాసిన ఈ పత్రిక ఎవరు రాశారో తెలియదు కాబట్టి ఇది ఒకటే కొత్త నిబంధన పుస్తకము. ఎవరు రాశారో తెలియని పుస్తకం. మిగిలిన పుస్తకాలన్నీ తెలుసు. కాబట్టే బైబిల్ని సమకూర్చేటప్పుడు, కానానికల్ బుక్స్గా కొత్త నిబంధనని సమకూర్చేటప్పుడు ఈ ఒక్క పుస్తకమే వారు పెట్టుకున్న అర్హతలకి సరిపోకపోయినా బైబిల్లో పెట్టారు. అంత విచిత్రమైన పుస్తకం. అంతేకాకుండా ఈ హెబ్రీయులకి రాసిన ఈ పుస్తకము ఇది యూదులైన క్రైస్తవులకి రాస్తా వచ్చారు. ఈ యూదులైన క్రైస్తవులకి 4 విషయాలు ప్రస్తావించి రాశారని నిన్నటి దినం చూసుకున్నాం. మొదటిది, మోషే బట్టి వచ్చిన నిబంధన, యేసు బట్టి వచ్చిన కొత్త నిబంధన అనే మాటని గుర్తు చేశాను. రెండవది, యెహోషువ కానానులో ఇచ్చిన విశ్రాంతి, యేసు ప్రభు బట్టి వచ్చే విశ్రాంతి అనే రెండవది కూడా చూసాం. మూడవది, ప్రధాన యాజకుడైన అహరోను ద్వారా వచ్చిన యాజకత్వం, యేసు ద్వారా వచ్చిన యాజకత్వం. అది ఈరోజు కొంచెం చూడడానికి ప్రయత్నం చేద్దాం. నాలుగవది, వాడిపోయే స్వాస్యం, భూమి పాలు తేనెలు ప్రవహించు స్థలం అంటారు కదా. ఈ భూమి ఈ రోజుల్లో ఈ పాలు తేనెలు ప్రవహించు స్థలం ఇప్పుడు బాంబులు, డ్రోన్లు, ఆ తర్వాత నానా రకాల బస్టర్ బాంబులు, మిసైల్స్తో ప్రవహిస్తుంది. అది వాడిపోయే స్వాస్యం. అయితే మనకి వాడబారని స్వాస్యం ఇచ్చాడు. ఈ 4 కీలకమైన విషయాల మీదే రోమిలికి రాసిన పత్రిక రాయబడతా వచ్చింది. ఈ రోమిలికి రాసిన పత్రికే విచిత్రమైన పత్రిక అంటే దాంట్లో 10వ అధ్యాయం ఇంకా విచిత్రమైన అధ్యాయం. ఎందుకు అనంటే ఈ 10వ అధ్యాయంలో ఇప్పటి వరకు నేను చెప్పిన 4 నేపథ్యాలు కూడా ఈ 10వ అధ్యాయంలో కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ 10వ అధ్యాయం వరకు ఆయన థియరీ చెప్పాడు, అంటే సిద్ధాంతాన్ని చెప్పాడు, థియరీ చెప్తా వచ్చాడు. 10వ అధ్యాయంలోనే ఈ థియరీకి సంబంధించిన ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి.
పిల్లలకి 2 ఎగ్జామ్లు ఉంటాయి కదా, సైన్స్ స్టూడెంట్స్కి థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. థియరీ అంటే నువ్వు పుస్తకంలో ఇలా సిద్ధాంతపరంగా నేర్చుకోవడం, క్రియాపూర్వకంగా దాన్ని చేయడమే ప్రాక్టికల్ అంటారు. కాబట్టి ఈ రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనే ఆయన కాబట్టి అని ప్రాక్టికల్ మొదలు పెడతాడు. ఇక్కడి నుంచి మీరు ఇలా బతకండి అని చెబుతా ఉంటాడు. సరే, ఈ విషయాల్ని కొంచెం అలా చదువుకుంటా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం మెటికి ఈ వచనం తీసుకున్నాం కదా, 37వ వచనము. ఈ వచనం రాకడ గురించిన వచనం వాస్తవమే, కానీ అధ్యాయం రాకడ గురించిన అధ్యాయం కాదు ఇది. అందుకే నేను ఆ టాపిక్ గురించి మాట్లాడలే, ఈ అధ్యాయం నుంచే మాట్లాడుతున్నా. మనకి పాత నిబంధన విశ్వాసులకుంటున్న వ్యత్యాసమును ఈ అధ్యాయంలో భలే చక్కగా పెడతా వచ్చాడు. ఏంటంటే వాళ్ళు ఇంత నిష్టగా బతికారు. ఎందుకు ఇంత నిష్టగా బతికారంటే మొదటి వచనం చెప్తుంది, ఛాయ కోసమే వాళ్ళు ఇంత నిష్టగా బతికారు. అసలు యేసుని పొందిన మనం ఇంకెంత నిష్టగా బతకాలి? ఛాయ కోసం వాళ్ళు ఇంత జాగ్రత్తగా బతికితే మనం ఇంకెంత జాగ్రత్తగా బ్రతకాలి అనే విషయాన్ని తూకిగా నేడు దినం చూస్తూ వచ్చాం. సరే, నిన్న మనము 14తో ఆపేస్తా వచ్చాము. ఒక్కసారి మళ్ళీ చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చదువుతారు ఎవరన్నా? ఒక అర్పణ చేత పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఇది చాలా కన్ఫ్యూజింగ్ వర్స్. ఇది చాలా అంటే అర్థం చేసుకోవడానికి అంత ఈజీ వర్స్ కాదు. ఒకసారి ఆలోచించండి. ఈ వర్స్ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ మాట చెప్తే మీకు అంటే అర్థమవుతుందేమో. ఓ పిల్లోడిని పట్టుకొని, ఒరేయ్ నువ్వు కాలేజు ఫస్ట్ రావడానికి నేను నిర్ణయించేశాను, ఇప్పుడు నువ్వు కష్టపడి చదువుకొని ఎగ్జామ్లు పాస్ అవుతా ఉండే అన్నట్టు. అంటే మన అంతాన్ని ఆయన నిర్ణయించి చెప్తా ఉంటున్నాడు. సదాకాలం పరిపూర్ణలుగా ఉండడానికి ఆయన కావాల్సిందంతా చేసేసాడు. చేసి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు కష్టపడు, ఇప్పుడు పరిశుద్ధత కొరకు పోరాడు, రోజూ కష్టపడు అని చెప్తా ఉంటున్నాడు. ఇది చాలా కీలకమైన విషయం అండి. అనేక సార్లు మనము ఈ విషయాన్ని నిర్లక్ష్య పెట్టేస్తా ఉంటున్నాము. The best preparation for glorification is sanctification. రాకడ కొరకే అతి శ్రేష్టమైన సిద్ధపాటు ఏంటంటే, స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ పూసుకొని బైబిల్ పట్టుకొని బయట కూర్చొని రా ప్రభా అనడం కాదు. రాకడ కొరకు అతి శ్రేష్టమైన సిద్ధపాటు ఏంటంటే పరిశుద్ధంగా బతకడమే. చాలాసార్లు యేసయ్యను రక్షించింది పరలోకానికి తీసుకెళ్ళడానికి అనుకుంటాం. కాదు, ఆయన కేవలం తీసుకెళ్ళడానికి కాదు మనల్ని రక్షించింది. ఆయన మనల్ని రక్షించింది దేనికో తెలుసా? ఆయన మనల్ని కొనుక్కుందో దేనికో తెలుసా? దేవుని చిత్తం ఏంటో తెలుసా? మనం నిర్దోషులుగా బ్రతకడానికి, పాపరహితులుగా జీవించడానికి, ప్రతిదినం పాపమును జయించడానికి ఆయన మనల్ని పిలుస్తా వచ్చాడు. ఎప్పుడైతే ఈ యొక్క అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టత గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఒకటేసారి బలి అర్పించేశాడంట. ఎంత చక్కటి మాట కదా, ఒకటేసారి బలి అర్పించేశాడు అనంటే ఆయన మళ్ళీ మళ్ళీ అర్పించాల్సిన అవసరం లేదు. పాత నిబంధనలో వాళ్ళు ప్రతిరోజు అర్పించేవాళ్ళు, డే బై డే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్, సంవత్సరం వెంబడి సంవత్సరం వాళ్ళు మళ్ళీ మళ్ళీ బలులు అర్పించేవాళ్ళు. ఎందుకు వాళ్ళు మళ్ళీ మళ్ళీ బలులు అర్పించేవారు అని అంటే 11వ వచనంలో చదివాం కదా, డే ఆఫ్టర్ డే ప్రతిరోజు బలి అర్పిస్తున్నారు. ఎందుకు అని అంటే ప్రతిరోజు వీడు తప్పు చేస్తున్నాడు, ప్రతిరోజు బలి అర్పించాలి. కానీ ఆయన ఒకటేసారి మన కొరకు అర్పించబడ్డాడు. ఎందుకు అని అంటే ఆయన మన బుద్ధినే మార్చాడు, మళ్ళీ మళ్ళీ పాపం చేయకుండా మార్చాడు. అందుకే మనకు రోజు బలి అవసరం లేదు. మనల్ని నిదానంగా ఎలా మార్చేశాడు అని అంటే ఇక పాపమే చేయకుండా మనల్ని మారేసే పనిలో ఉన్నాడు. కాబట్టి మనకు ప్రతిరోజు బలి అవసరం లేదు. యేసు మనకి సరిపోయిన బలి. పాత నిబంధన బలికి యేసయ్యకి ఉంటున్న వ్యత్యాసం కూడా నేను 3 చెప్పాను. పాత నిబంధనలో ఉంటున్న బలికి అంటే ఓ ఎద్దు కావచ్చు, లేకపోతే ఒక మేక కావచ్చు, ఒక పొట్టేలు కావచ్చు, దాన్ని అర్పించేటప్పుడు దానికి తెలియదు అది ఎందుకు వస్తుందో. కానీ యేసు ప్రభువారు ఆయన నేరుగా చెబుతా వచ్చాడు ఎందుకు తాను ప్రాణం పెడుతున్నాడు. తెలిసి ప్రాణం పెట్టాడు. అవి తెలియక సస్తాయి, యేసు తెలిసి ప్రాణం పెట్టాడు.
2, అవి ఇష్టం లేకుండా సస్తాయి. యేసు ప్రభువారు ఇష్టపూర్తిగా ప్రాణం పెట్టాడు. 3, అవి చచ్చిన తర్వాత వాటి అంతం మళ్ళీ దానితో పని లేదు, అది రెండోసారి పని చేయదు. కానీ యేసు ప్రభువారు ప్రాణం పెట్టిన తర్వాత తిరిగి లేచాడు. ఆయన అన్ని కాలాలకి సరిపోయినవాడు. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉంటున్న వ్యత్యాసము, పాత నిబంధన బలులకి కొత్త నిబంధన బలులకు ఉంటున్న వ్యత్యాసం. ఈ యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు అని అంటే, మనల్ని సంపూర్ణులుగా చేయడానికి కావాల్సిందంతా చెల్లించాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆల్రెడీ నేను చెల్లించేశాను రా. పాత నిబంధనకి కొత్త నిబంధనకి అర్థమయ్యే భాషలో ఒక వ్యత్యాసం చెప్తే అర్థమవుతుందేమో. ఒకవేళ కనుక ఒక పిల్లోడిని పట్టుకున్నా, వాడు జులాయిగా తిరుగుతున్నాడు, వాడు రోడ్ల మీద తిరుగుతున్నాడు, కాలేజ్కి వెళ్లకుండా ఉంటే వాడిని పట్టుకొని, ఏరా ఏం చేస్తున్నావు అంటే, ఇంటర్మీడియట్ అయిపోయింది అంకుల్ అన్నాడు. మరి ఏరా డిగ్రీ ఎందుకు జాయిన్ అవ్వలేదురా అని అంటే, డబ్బులు లేవు అంకుల్ అందుకే జాయిన్ అవ్వలేదు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, సరేరా నువ్వు కష్టపడి చదువు, నేను డబ్బులు కడతాను, నేను ఫీజు కడతాను, కష్టపడి చదివిన తర్వాత నీకు మార్కులు వచ్చి నువ్వు డిగ్రీ పాస్ అవుతావు అని చెప్పాను. సో వాడు కష్టపడి చదువుతాడు, వాడు కష్టపడి ఎగ్జాములు రాసిన తర్వాత వాడికి డిగ్రీ సర్టిఫికెట్ వస్తుంది. అది పాత నిబంధన. కొత్త నిబంధన అంటే ఎట్టుంటుంది అంటే, వీడు జులాయిగా తిరుగుతూ ఉంటే వాడిని పట్టుకొని, ఒరే ఏరా ఖాళీగా తిరుగుతున్నావు, డిగ్రీ చదవలేదు అని అంటే, డబ్బులు లేవు అంకుల్ అన్నాడు. నేను జాయిన్ చేస్తాను రా అని చెప్పి జాయిన్ చేయడం మాత్రమే కాదు, జాయిన్ చేసి వాడికి కాలేజ్ ఫస్ట్ అని డిస్టింక్షన్తో పాస్ అయ్యావని డిగ్రీ సర్టిఫికెట్ కూడా ఆ చేతిలో ఇచ్చేసి, అప్పుడే ముందే సర్టిఫికెట్ ఇచ్చేసి, ఇప్పుడు ఏమన్నానంటే, ఒరే నిన్ను నమ్మి నువ్వు బాగా చదువుతావని నమ్మి ముందే నీ కోసం సర్టిఫికెట్ ప్రింట్ చేయించేశాను, నువ్వు కాలేజ్ ఫస్ట్ వస్తావని నమ్మకంతో నీకు సర్టిఫికెట్ ప్రింట్ చేయించాను రా, నా పేరు పరువు బతికిచ్చురా, బాగా చదువురా అంటే వాడు కృతజ్ఞతతో చదువుతాడు కదా. అది కొత్త నిబంధన. పాత నిబంధన కష్టపడితే వచ్చేది, కొత్త నిబంధన ఇచ్చిన దాని కొరకు కష్టపడేది. అందుకే పాత నిబంధన 6 దినముల విశ్రాంతి, 6 దినములు పని చేయాలి, 7వ దినాన విశ్రాంతి, అంటే పనంతా అయిపోయిన తర్వాత విశ్రాంతి వస్తుంది. కొత్త నిబంధనలో మనము శనివారం రాము, ఆదివారం వస్తాం. వారం మొదటి దినం అంటే విశ్రాంతి అయిపోయిన తర్వాత మనం మొదలు పెడతాం. మన వారం యొక్క స్టార్టింగే విశ్రాంతితో మనం మొదలు పెడతాం. పాత నిబంధన పనిచేసిన తర్వాత విశ్రాంతి, మనము విశ్రాంతిని పొంది ఆ విశ్రాంతితో పని చేస్తాము. సరే, ఇక్కడ ప్రభు గురించి రాయబడతా ఉంటున్న మాట ఏంటంటే, ఆయన ఒకటేసారి తాను అప్పగించుకొని, తనను అప్పగించుకొని తన రక్తమంతా కార్చి పాపముల కొరకై ఆయన ప్రాయశ్చిత్తం అంతా చేసి ఏం చేశాడు తెలుసా? ఏ యాజకుడు ఎప్పుడూ చేయలేని పని ఆయన చేశాడు. ఏం చేశాడు? వస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? హెబ్రీ 10:12. ఈయన అయితే చాలండి. ఇక్కడ మందసం అంటే ఏంటో తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మందసంలో ఎన్ని భాగాలు ఉంటాయి? 1, 2, 3? 3. అమ్మయ్య. ఫస్ట్ భాగాన్ని బయట నుంచి వెళ్దాం. ఫస్ట్ భాగాన్ని ఏమంటారు? ఆవరణం. రెండో దాన్ని ఏమంటారు? పరిశుద్ధ స్థలం. మూడో దాన్ని ఏమంటారు? అతి పరిశుద్ధ స్థలం. వెరీ గుడ్. బయట ఆవరణంలో ఏమేమి ఉంటాయి? బలిపీఠం. వెరీ గుడ్. గంగాలము. రైట్. మీరే మీటింగ్ పెట్టి మీరే చెప్తున్నారన్న. సరే, ఇవి బయట ఆవరణంలో ఉంటాయి. లోపల ఆవరణంలో ఏమేమి ఉంటాయి చెప్పండి అన్న, చెప్పండి, మీరే చెప్పండి, ఎవరు చెప్పట్లేదు. సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, దీపస్తంభం ఉంటుంది, ధూప వేదిక ఉంటుంది. ఇంకా లోపల ఆవరణానికి వెళ్తే అక్కడ మందసం ఉంటుంది. ఆ మందసం మీద కరుణాపీఠం ఉంటుంది. మనందరి దగ్గర, మీ అందరి దగ్గర ఒకటి ఉంది, నా దగ్గర లేదు. ఏంటో చెప్తారా? మీ అందరి దగ్గర ఒకటి ఉంది, నా దగ్గర లేదు. అది చెప్తారా? ఆలోచించి చెప్పండి. మీ అందరి దగ్గర ఉంది, ఇక్కడ ఉండే వాళ్ళందరి దగ్గర ఉంది, నా ఒక్కడి దగ్గర లేదు. ఏంటది చెప్తారా? కుర్చీ. వెరీ గుడ్, కుర్చీ. మీరు అందరు కుర్చీని అతుక్కొని కూర్చున్నారు, నాకు కుర్చీ లేదు. ఎందుకు లేదంటారు? నేను ఎప్పుడు కుర్చీ మీద కూర్చుంటా? మీరు ఆలోచించి చెప్పండి. ఇప్పుడు నేను కుర్చీ మీద కూర్చోలేదు, నేను కొంతసేపు అయిన కుర్చీ మీద కూర్చుంటా. ఎప్పుడు కుర్చీ మీద కూర్చుంటా? నా మెసేజ్ అయిపోయిన తర్వాత కుర్చీ మీద కూర్చుంటా. అప్పుడు 3 కుర్చీలు వదులుతారు.
ఎవరు వాళ్ళు? సింగర్లు. వాళ్ళు మళ్ళీ కుర్చీల మీద ఎప్పుడు కూర్చుంటారు? పాటలు అయిపోయిన తర్వాత. అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే పరిచర్య చేసే వరకు కుర్చీ ఉండదు, పరిచర్య అయిపోయిన తర్వాత కుర్చీ ఉంటుంది. యేసయ్య అంట పోయి ఆయన కూర్చున్నాడు అంటే పరిచర్య ఉందా, అయిపోయిందా? అయిపోయింది. ఏ ప్రధాన యాజకుడు కూడా అతి పరిశుద్ధ స్థలంలో కుర్చీలు ఉండవు. ఎందుకు ఉండవు అని అంటే వాళ్ళ పని ఎప్పటికీ అయిపోదు. ఇప్పుడు అర్పించారు అని అంటే మళ్ళీ రేపు అర్పించాలి, మళ్ళీ మళ్ళీ అర్పిస్తానే ఉంటారు. వీళ్ళు అర్పించేది అది ఎంత జాగ్రత్తగా అర్పించాలి అని అంటే, మొన్న ఇజ్రాయెల్ మీద ఇరాన్ అటాక్ చేసిన ఆ రోజు వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. ఏం పండుగ చేసుకుంటున్నారు చెప్తారు ఎవరన్నా? యోమ్ కిప్పూర్ అంటారు కదా. యోమ్ కిప్పూర్ అనే పండుగ అంటే డే ఆఫ్ అటోన్మెంట్, ప్రాయశ్చిత్త బలి అర్పించారు. ఆ ఒక్కరోజే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి పోతాడు, భయముతో పోతాడు, వణుకుతూ పోతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ధైర్యముతో వెళ్ళి ఆయన పని ముగించుకొని కూర్చున్నారట. అంటే ఇక మళ్ళీ బలర్పించే పని లేదు అని కూర్చున్నారు. యాజకుడు ఎందుకు కూర్చోడు అని అంటే ఇక మళ్ళీ బలర్పించే పని ఉంటుంది కాబట్టి కూర్చోడు. కానీ యేసుక్రీస్తు ప్రభు నా పని అయిపోయింది, ఒకటేసారి ప్రతి పాపానికి కావాల్సిన ప్రాయశ్చిత్తాన్ని నేను చెల్లించేసి ఇదిగో నేను కూర్చున్నా, అయిపోయింది, డన్ అండ్ రైడ్ అయిపోయింది, పూర్తిగా ముగించేశాను. నిజంగా ఎంత అద్భుతమైన పరిచర్య కదా యేసుది. పూర్తిగా ముగించేశాడు. మోషే తన పరిచర్య ముగించలేదు, యెహోషువ దాన్ని కొనసాగించాల్సి వచ్చింది. యెహోషువ తన పరిచర్య ముగించలేదు, న్యాయాధిపతులు దాన్ని కొనసాగించాల్సి వస్తుంది. యేసు మాత్రం ప్రాయశ్చిత్త బలి ముగించేశాడు. అందుకే ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. తండ్రి కుడిపార్శ్వాన కూర్చొనున్నప్పుడు ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నువ్వు కూర్చొనుండు, నువ్వు వెయిట్ చేయి. ఎప్పటి వరకు వెయిట్ చేయి? నీ శత్రువులందరినీ నీకు పాదపీఠముగా చేస్తాను. పాదపీఠము అని అంటే కాళ్ళ దగ్గర కొంతమంది స్టూలు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? అయ్యో, కాళ్ళ దగ్గర స్టూలు పెట్టుకుంటారు, ఎప్పుడైనా చూసారా? ఎందుకు పెట్టుకుంటారు? హాయిగా ఉండడానికి వాళ్ళు సహజంగా పెట్టుకుంటూ ఉంటారు, కొంచెం అనుకూలత పెంచుకోవడానికి. పాదపీఠం అనేది అనుకూలత పెంచుతుంది. కానీ మనం రాజు భాషలో దీన్ని అర్థం చేసుకుంటే పాదపీఠం అంటే శత్రువుల మెడ మీద కాలు పెడతారు. ఇది యోషువ గ్రంథంలో చూడొచ్చు. శత్రువుల మెడ మీద కాలు పెడతారు అంటే అరే మిమ్మల్ని ఒత్తి పట్టేస్తాన్రా, మీరు నా కింద అణిగి మణిగుంటారు, అప్పుడు నేను చక్కగా రాజ్యం ఏలుతాను. ఇది పాత నిబంధన భాషలో పాదపీఠం అంటే. యేసు ప్రభుతో తండ్రి ఏమంటున్నాడంటే ఇదిగో నువ్వు పని ఎంత ముగించేసుకొని వచ్చేసావు, ఇప్పుడు నువ్వు కామ్గా కూర్చో, నువ్వు హ్యాపీగా నా పక్కన కూర్చో. తండ్రి అంటున్నాడు నీ శత్రువులందరినీ నీకు పాదపీఠంగా చేస్తాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన పని ముగించేటప్పటికి ఖచ్చితంగా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే శత్రువులు అనే ఒక గుంపు ఉంది. ఈ శత్రువులు అంటున్న గుంపు వీళ్ళు ఎవరబ్బా? ఈ శత్రువులు ఎవరు? ఈ శత్రువులు భారతీయులా, లేకపోతే ఇస్రాయేలీలా, లేకపోతే క్రైస్తవులా, లేకపోతే ఎవరు ఈ శత్రువులు? చూద్దామా ఎవరు ఈ శత్రువులు? కీర్తన 2 కొద్దాం. కీర్తన 2 ఇక్కడ మొదటి 2 వచనాలు చదువుతారా? అన్యజనులు అమ్మా ఏలా అల్లరి లేపుచున్నారు, మనం వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేతము రండి. యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఎవరంట ఈ శత్రువులు? వీళ్ళు ప్రభు అభిషక్తుడు అంటే యేసుక్రీస్తు. అభిషక్తుడు అంటే క్రీస్తు కదా. మెస్సే అంటే హెబ్రీ భాష, దాన్నే తర్జుమా చేస్తే క్రీస్తు అంటే గ్రీకు భాష, అంతే తేడా. రెండు పదాలు అభిషక్తుడే. సరే, వీళ్ళు శత్రువులు ఎవరు అంటే ఆయనకు విరోధంగా పోరాడుతున్న వాళ్ళు. ఇంకా కిందకు వస్తే ఆయన అంటున్నాడు తన ప్రియకుమారుడు గురించి అంటున్నాడు. 6వ వచనం చదువుతారా? నేను నా పరిశుద్ధ పర్వతమైన
సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసుకొంటిని, కట్టడను నేను వివరించదును. నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగా, భూమిని దిగంతుల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదను. చాలండి, ఇక్కడ ఆగుదాం. ఈ కీర్తన 2 అనేది నీ కొరకు నా కొరకు రాసింది కానే కాదు. ఈ కీర్తన 2 మెస్సియానిక్ సామ్ అంటారు. ఇది యేసు ప్రభు గురించి రాసిన కీర్తన. ఎవరు ఇది నా కీర్తన, ఇది నీ కీర్తన ఎప్పుడు అనుకోవద్దు. ఈ వాగ్దానం చాలాసార్లు మనం తప్పుగా వాడతాం. నేను చదువుకునేటప్పుడు ఓ రోజు వాగ్దానం తీసుకున్నా, December 31. దాంట్లో ఇది వచ్చింది, అడుగుము జనములు నీకు స్వాస్యంగా, భూమి దిగంతుల వరకు నీకు సొత్తుగా ఇస్తాను అనే వాగ్దానం రాగానే అబ్బో ఇక మనకి మామూలు కాదు అనుకొని ఇక అప్పుడు అమెరికా కోసం, ఫ్రాన్స్ కోసం, జర్మనీ అన్ని దేశాల కోసం ప్రార్థన చేశా. సెంటు భూమి కూడా ఇవ్వలే. ఈ వాగ్దానం దానికోసం కాదు. టోటల్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఈ వాగ్దానము ఎవరికి ఇస్తున్నాడో తెలుసా? ఈ వాగ్దానము తన ప్రియకుమారుడితో చెప్తున్నాడు. ఈరోజు నీవు నా ప్రియకుమారుడివి, నేను నిన్ను సియోను పర్వతం మీద రాజుగా నియమించాను, నేను నిన్ను కూర్చోబెట్టాను, అడుగుము జనములు నీకు స్వాస్యంగా, భూమి దిగంతుల వరకు నీకు సొత్తుగా ఇస్తాను అంటే ఏమంటున్నాడు తెలుసా? యేసు ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక కనెక్షన్ ఇస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, ఇక్కడ కూర్చో. ఎప్పటి వరకు కూర్చో? నీ శత్రువులందరినీ నీకు పాదపీఠముగా చేస్తాను, అప్పటి వరకు కూర్చో. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇదిగో దేశాలలో, ప్రతి దేశంలో, ప్రతి జాతిలో, ప్రతి భాష మాట్లాడు వారిలో నీకు ఎవరెవరు కావాలో చెప్పు, వాళ్ళందరినీ నీ వైపునకు తీసుకొని వస్తాను, మిగిలిన వాళ్ళందరినీ నీ పాదాల కింద పెట్టేస్తాను. 2 ఆప్షన్లు అండి, బాగా గుర్తుపెట్టుకోండి. 2 ఆప్షన్లు. ఒకటి, యేసుని స్వీకరిస్తే సరిగ్గా బ్రతుకుతే జయించువాడిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఫస్ట్ ఆప్షన్ ఇది. జయించు వాడిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చోబెడతాడు. 2వ ఆప్షన్ ఏంటంటే, ఈ కీర్తన 2లో అంటున్నాడు కదా, ఆ మాట కూడా చదివితే అర్థమవుతుంది, చివరిలో ఉంటుంది. వస్తున్నాం. కీర్తన 2 11, 12 వచనాలు చదువుతారా? భయభక్తులు ఇక్కడ శత్రువు ఎవడు అనేది మనకి ఈ వచనాల నుంచి అర్థమవుతుంది. అక్కడ చదివాం కదా, నీ శత్రువులందరినీ నీకు పాదపీఠం చేసే వరకు కూర్చో. ఆ శత్రువులు ఎవరు? ఈ 2 వచనాల్లో మనకు అర్థమవుతుంది. మళ్ళీ చదువుతాలి. భయభక్తులు కలిగి అంటే భయభక్తులు లేనోడు శత్రువు, యెహోవాని సేవించనోడు శత్రువు, గడగడ వనకని వాడు, నిర్లక్ష్యంగా బతికేవాడు శత్రువు. సంతోషించుడి, ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి అని అంటే షేక్ హ్యాండ్ ఇద్దరితో కలపొచ్చు, చూడడం 20 మందిని 1,00,000 మందిని కూడా చూడొచ్చు, కానీ ముద్దు ఒక్కరినే పెట్టుకుంటారు. అందుకే పరమగీతం స్టార్ట్ అయ్యేదే దాంతో. సరే, కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని, పాత నిబంధన ఆ భాష అంటే ఏంటంటే, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవడము అని అంటే ఆ కుమారుణ్ణి స్వీకరించడము, ఆ కుమారుణ్ణి పూర్తిగా నావాడు నేను నీవాడని అనే ఆ కమిట్మెంట్ ఆ ఒప్పందాన్ని ముద్దుతో చేసేవారు, ఒప్పందాన్ని. అందుకే పాత నిబంధన అంతట్లో వాళ్ళు కలిసినప్పుడల్లా, అంటే యోసేపు యాకోబుని కలిసినప్పుడు, ఆ తర్వాత ఇంకా యాకోబు రాహేల్ని కలిసినప్పుడు, ఇట్లా కవనెంట్ రిలేషన్షిప్, ముద్దు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, శత్రువులు ఎవరు అని అంటే భయభక్తులు లేనోళ్ళు. శత్రువులు ఎవరు అని అంటే నన్ను సేవించిన వాళ్ళు. శత్రువులు ఎవరు అని అంటే గడగడ వనకని వాళ్ళు. శత్రువులు ఎవరు అని అంటే నాలో సంతోషించని వాళ్ళు. శత్రువులు ఎవరు అంటే కుమారుణ్ణి ఏకగ్రీవంగా సంపూర్ణంగా ప్రేమించని వాడు. చదువు తల్లి. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు త్రోవ తప్పి నశించెదరు. ఈ మాట బాగా గమనించండి. ఆయన కోపం వస్తే ఏం జరుగుద్దో తెలుసా? నువ్వు పాపంలో పడతావు. అంత విచిత్రమైన వచనం కదా. ఆయనకి ఆ లాస్ట్ మాట మళ్ళీ ఒకసారి చదువుతామా? కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు ఆయన కోపం వచ్చినప్పుడు అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు.
కోపం వచ్చి చంపుతా, కోపం వచ్చి మిమ్మల్ని పాడు చేస్తా, కోపం వచ్చి నరకంలో వేస్తా, కాదు. కోపం వచ్చి, ఆ మాట కూడా చదువుదాం, కొత్త నిబంధన భాషలో చదువుదాం. రోమీయులకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం. రోమీయులకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ప్రభుని వాళ్ళు దేవుడిగా ఎరగలేదు. ఏం చేశారట? 21వ వచనం, రోమా 1:21 చదువుతారా? మరియు చాలండి. వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడికి కోపం వచ్చి ఏం చేశాడు దేవుడు? 24వ వచనం చదువుతారా? ఈ హేతువు చేత వారు తమ హృదయములో దురాశలను అనుసరించి అవమానపరుచుకొనున్నట్లు దేవుడికి కోపం వస్తే ఆయన చేసే పని ఏంటి తెలుసా? అపవిత్రతకి అప్పగించెను. తర్వాత 26వ వచనం చదువుతారా? అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు, అంటే గలీజ్ కోరికలు, ఇక్కడ చదివే కోరికలు ఇప్పుడు మనం చదువుతున్నాం కదా, LGBTQA+. ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది కదా, LGBTQA+, ఇంకెన్ని ప్లస్లు వస్తాయో. గలీజ్ అభిలాషల కంట. ఎంత గలీజ్ అభిలాష అంటే కుక్కకు కూడా ఉండదు అట్లాంటి అభిలాష. ఇప్పటి వరకు ఆడ కుక్క కలిసి తిరిగేది, మగ పిల్లి కలిసి తిరిగేది నేను చూడలే. అవి కూడా మగ తిరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? ఎంత గలీజ్ అభిలాషలకు అప్పచెప్తాడంటే, ఆడోళ్ళతో పాపం చేస్తారంట, మొగోళ్ళతో పాపం చేస్తారంట. అసలు ఎండానికి చాలా గలీజ్ చండాలం. అంత దానికి ఆయన అప్పగిస్తాడు. ఏందిరా ఇది అని అంటే, ఎందుకు పాపం ఇంత విస్తృతంగా ఉందంటే, దేవుడు కోపం వచ్చింది సార్, అందుకే వీళ్ళని పాపానికి వదిలేశాడు. కీర్తన 2 చెప్పే మాట అదే. అక్కడితో వదిలేశాడు. 3వది చేస్తాడంట. మళ్ళీ 26వ వచనం చదువుతారా? 3వది ఆయన కోపం వస్తే ఏం చేస్తాడా? 28 చదువుతున్నారా? 28 చదువుతాలి. భ్రష్ట మనసు, డిప్రావ్డ్ మైండ్, మెంటల్ లాగా చేస్తారంట వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకే తెలియదు. భ్రష్ట మనసుకి అప్పచెప్తాడు. అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకో, దేవుడికి నీ మీద ప్రేమ ఉంది. దానికి ప్రూఫ్ ఏంటో తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తాడా? నువ్వు ప్రార్థన చేస్తే వర్షం ఆగుద్దా? నువ్వు అనుకోగానే బైక్ వచ్చుద్దా? నువ్వు అడగంగానే కారు వచ్చుద్దా? కాదు. నువ్వు పాపం చేసినప్పుడల్లా వేస్తాడు. ఆయనకి నీ మీద ప్రేమకి రుజువు ఏంటో తెలుసా? హెబ్రీ 12. ఆయనకి నీ మీద ప్రేమ ఉంది అనే దానికి ప్రూఫ్, దేవుడికి నేనంటే ఇష్టం సార్. ఏంటి ప్రూఫ్? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? లేక 5-6 చదువమ్మా. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకు ఆయన నిన్ను గర్దించినప్పుడు విసుగకుము. బాగా గమనించండి. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించును. చాలండి. నా ప్రూఫ్ ఏంటి తెలుసా? యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. దాని ప్రూఫ్ ఏంటి తెలుసా? బల్లె శిక్షిస్తాడు, కొడతాడు. పాపం చేస్తే పడతాయి నాకు. యేసయ్య నా మీద కోపం ఉంది, దానికి ప్రూఫ్ ఏంటి తెలుసా? నీలో పాపం పెరిగిపోద్ది, గలీజ్ కోరికలు పెరుగుతాయి, మెంటల్ కోరికలు పెరుగుతాయి. భ్రష్టత్వం వచ్చిన నిన్ను ఎవరు కొట్రు తిట్రు, నీ పాపం దొరకదు. దావీదుకి సొలొమోనుకి వ్యత్యాసం ఏంటో తెలుసా? దావీదు తప్పు చేస్తే వచ్చి ఒరే తప్పు చేసావురా నువ్వు అనేవాడు ఉన్నాడు. సొలొమోను తప్పు చేస్తే అరే తప్పు చేసావురా నువ్వు అనేవాడు ఎప్పుడో ఒక్కసారి కనిపిస్తాడు తప్ప మనకు కనపడరు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రూఫ్ ఏంటంటే ఆయన నన్ను శిక్షిస్తాడు. ఆయన నేను తప్పిపోయినప్పుడు నన్ను కొడతాడు. దేవుడు నా మీద కోపంగా ఉన్నాడు. ఏంటి ప్రూఫ్ అంటే ఆయన విచ్చలవిడితనానికి నన్ను వదిలేస్తాడు. ఏమంటావు? ఈరోజు మన స్థితి ఏంటో ఆలోచిద్దామా?
ఇప్పుడు ఒకసారి ఆలోచించు. శత్రువులను నీ పాదపీఠముగా చేస్తాను. శత్రువుల్ని పాదపీఠంగా చేయడం అంటే ఏంటి? శత్రువులు అంటే ఎవరో మనము చూసాం. శత్రువులు అని అంటే ఆయనకు భయం భక్తి లేని వాళ్ళు, వనకని వాళ్ళు, ఆ తర్వాత ఆయనను సేవించని వాళ్ళు, ఆయనలో సంతోషించని వాళ్ళు, కుమారుణ్ణి ముద్దు పెట్టుకునే వాళ్ళు, ఇట్టి వారి మీద ఆయన కోపం ఏం చేస్తున్నారంటే త్రోవ తప్పిపోవడానికి వదిలేస్తున్నాడు. మీ ఇష్టంరా బాబు, ఎటన్నా పోండి, త్రోవ తప్పిపోయి నశిస్తారట. వీళ్ళని పాదపీఠంగా చేస్తాడు. ప్రతి దాంట్లో దేవునికి మహిమ వస్తుంది. ఒక దేవుని ఉద్దేశం అదే, ఈ ప్రతి స్థలంలో అందరి ద్వారా ఆయనకి మహిమ రావు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, మీరు ఆలోచించి నాకు జవాబు చెప్పండి. పరలోకానికి వెళ్ళిన వారు, ప్రభా మమ్మల్ని రక్షించావు ప్రభా, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభా అని ఆయనను మహింపరుస్తాం. ఇప్పుడు నరకానికి వెళ్ళినోడు ద్వారా దేవునికి మహిమ ఎలా వస్తుంది? అసలు వస్తుందా? నరకానికి వెళ్ళిన వాని బట్టి దేవునికి మహిమ వస్తుందా? వస్తే ఎలా వస్తుంది? నరకానికి వెళ్ళినోడు బట్టి దేవునికి మహిమ వస్తుంది, అసలు వస్తుందా రాదా? మీరు అసలు ఏం మాట్లాడరండి. వస్తుందా రాదా? నరకం ద్వారా దేవునికి మహిమ వస్తుందా రాదా? రాదు. ఓకే. హబక్కూకులో అంటాడు, సముద్రమును నీళ్లు ఎలా నింపాయో, సముద్రంలో ఎంత పర్సెంటేజ్ నీళ్ళు ఉంటాయి? అయ్యో, సముద్రంలో ఎంత పర్సెంటేజ్ నీళ్ళు ఉంటాయండి? భూమి మీద ఎంత పర్సెంటేజ్ నీళ్ళు ఉంటాయి? 70. వెరీ గుడ్. సముద్రంలో ఎంత పర్సెంటేజ్ నీళ్ళు ఉంటాయి? 100%. అయ్యో బాబా, ఇది కూడా తెలియట్లేదా మీకు? భూమి మీద 30% ల్యాండ్, 70% వాటర్ అంటాం. సముద్రంలో 100% నీళ్ళేగా, మొత్తం నీళ్ళేగా. ప్రభు ఏమంటున్నాడంటే సముద్రం నీళ్ళతో ఎట్లా నింపబడతాదో దేవుని మహిమ ద్వారా విశ్వమంతా నింపబడుతుంది. నరకము ద్వారా కూడా ఆయనకు మహిమ వస్తుంది. ఎట్ట మహిమ వస్తుంది తెలుసా? ఆయనకి 2 రకాలుగా మహిమ వస్తుంది. పరలోకంలో ఉండేవాడు ఏమంటాడంటే, ఎంత దయాళుడివి, ఎంత కనికరమూర్తివి, ఎంత జాలి కలిగిన వాడివయ్యా, నాలాంటి దరిద్రుడిని ప్రేమించి రక్షించి ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టావా. నరకంలో ఉండేవాని ద్వారా ఆయనకి మహిమ ఎలా వస్తుందంటే, నరకం ఏం చెప్తుందంటే, నీ అంత న్యాయవంతుడు ఎవడు లేడు సార్. పోలీస్ దగ్గర తప్పించుకున్నా, కోర్టు దగ్గర తప్పించుకున్నా, మినిస్టర్ దగ్గర తప్పించుకున్నా, అమ్మ దగ్గర తప్పించుకున్నా, నీ దగ్గర మాత్రం తప్పించుకోలే. నువ్వు మాత్రం భలే పట్టావు స్వామి నన్ను. వామ్మో, నీలాంటి న్యాయమూర్తి ఎవరు లేరు, నీతో పెట్టుకొని ఎవడు బతకలేడు, నీ కనుదృష్టికి దొరక్క ఎవడు తప్పించుకోలేడు అని నరకంలో ఉంటున్న వాళ్ళు, మాకైతే ఇది న్యాయమే, నరకం ద్వారా కూడా ఆయనకి మహిమ వస్తుంది. ఈ చాయిస్ నీ చేతిలో పెట్టాడు. నీ ద్వారా దేవునికి మహిమ గ్యారంటీ అండి. అక్కడి నుంచి అన్న వస్తుంది, ఇక్కడి నుంచి అన్న వస్తుంది. అక్కడ ఏమంటున్నాడు అని అంటే, నువ్వు ఒకవేళ జయిస్తే ఆయనతో పాటు పక్కన సింహాసనం మీద కూర్చొని ఆయనను గనపరచవచ్చు. ఆయనతో పాటు జయించకుండా నువ్వు గనక శత్రు కేటగిరీలోకి వస్తే ఆయన పాదపీఠము కింద పెడతాడు. అక్కడ కూడా నువ్వు ఆయనకి మహిమిస్తావు. కానీ ఎట్ట మహిమిస్తావు తెలుసా? నువ్వు న్యాయవంతుడివి అని మహిమిస్తావు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? ఇంకా ముందుకెళ్తున్నావు. హెబ్రీ 10కి వస్తున్నాం. ఇంకా ముందుకెళ్తున్నాం. హెబ్రీ 10. ఆయన తన ప్రియకుమారుడు పని ముగించిన తర్వాత కూర్చోబెట్టాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వాన ఉండి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు ఆగకుండా విజ్ఞాపన. బలర్పించేది ఇక లేదు. ఒకసారి బలర్పించేసాడు, అయిపోయింది. ఎంత ధన్యులం కదా, ఎంత ధన్యులం కదా. వాళ్ళు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పోయేటోళ్ళు, ప్రతిసారి బలి తీసుకొని పోయేటోళ్ళు. ఇన్ని బలులు అర్పించిన తర్వాత కూడా వాళ్ళ పాపం కప్పబడేది కానీ కడగబడేది కాదు. కానీ నీ పాపము నా పాపము సులువుగా ఉచితంగా యేసు క్రీస్తు ప్రభువారు చెల్లించిన క్రయధనం బట్టి మన పాపము కడగబడింది. కప్పబడ్డం కాదు, కడగబడింది. ఇప్పుడు అంటున్నాడు 15వ వచనం నుంచి. మనం నిన్న సాయంత్రం ఇది కూడా చదివేశాంలేండి. 15వ వచనంలో నేను 2 మాటలు చెప్పాను, గుర్తుందో లేదో. కొత్త నిబంధనలో పాత నిబంధన ఉందా? అయ్యో, నేను చెప్పాను కదా, ఉంది కదా. చాలా సందర్భాలు ఉన్నాయి. పాత నిబంధనలో కొత్త నిబంధన ఉందా? అయ్యో, నేనున్నావు కదరా మీటింగ్లో. పాత నిబంధనలో కొత్త నిబంధన ఉందా? ఉంది. ఎక్కడుంది? ఇర్మియా 31. వెరీ గుడ్. ఇర్మియా 31లో పాత నిబంధనలో కొత్త నిబంధన నుండి. కొత్త నిబంధనకి పాత నిబంధనకి కొన్ని వ్యత్యాసాలు చెప్పాను నిన్న. పాత నిబంధన అని అంటే రాతి మీద రాసేది, కొత్త నిబంధన అంటే గుండె మీద రాసేది.
పాత నిబంధన మన బయట ఉండేది, కొత్త నిబంధన మన లోపల ఉండేది. పాత నిబంధన ఎవడో మనకి నేర్పించాలా, కొత్త నిబంధనలో ఆయనే మన లోపలుండి నేర్పిస్తాడు. పాత నిబంధనలో పాపము కప్పబడేది, కొత్త నిబంధనలో పాపము కడగబడతా ఉంది. సరే, కొత్త నిబంధన ఎప్పుడు ఏ వచనంలో స్టార్ట్ అవుతుంది, ఎవరైనా చెప్పగలరా? పాత నిబంధనలో కొత్త నిబంధన ఇర్మియా 31 అన్నారు, బాగుంది. నా ప్రశ్న ఏంటంటే, కొత్త నిబంధన ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం చదువుతారా? మత్తయి 26:28. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు నిబంధన. కింద ఫుట్ నోట్లో ఏమైనా మాట ఉందా? కొత్త నిబంధన రక్తము. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ వచనం కొత్త నిబంధన స్టార్ట్ అవ్వలే. కొత్త నిబంధన స్టార్ట్ అయింది మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనం, రక్తముతో నిబంధన. ఆయన కొత్త నిబంధన ఎప్పుడు స్టార్ట్ అయింది? కొత్త నిబంధనలో మత్తయి సువార్త 26లో అని గుర్తుపెట్టు. ఆయన రక్తముతో, ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన, నా కొత్త నిబంధన రక్తము. ఈ రక్తానికి ఆ రక్తానికి తేడా ఏంటో తెలుసా? రక్తం ఎన్ని నిమిషాల్లో గడ్డగడుతుంది? అసలు రక్తం గడ్డగడుతుందని తెలుసా? అది కూడా తెలీదా? అసలు రక్తం ఎర్రగుంటుందని తెలుసా? తెలుసు కదా అమ్మయ్య. రక్తం గడ్డగడుతుంది కదా, ఎన్ని నిమిషాలు? చచ్చిపోయిన మనిషి ఉంటాడండి. ఆ చచ్చిపోయినోడు, వాడు చచ్చిపోయిన తర్వాత గుచ్చుతే రక్తం బయటకు రాదు. కొంతసేపు అయిపోయిన తర్వాత 6 నిమిషాల్లో రక్తం గట్టగట్టేస్తుంది అంటారు కొంతమందికి, అటు ఇటు. బలి పశువుల రక్తము ఇంకా త్వరగా గట్టగట్టేస్తుంది. యేసయ్య రక్తము విచిత్రమైన రక్తం, అది గట్టకట్టదు. ఎందుకు అనంటే అది సజీవమైన రక్తం, పాపరహిత రక్తము, నిత్యము ప్రవహించు రక్తము. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చాలా వేరైన రక్తం. బయలాజికల్గా మాట్లాడట్లేదు, నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. ఈ యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ఈ రోజుకి సరిపోయే రక్తం. ఒకవేళ గనుక బలి పశువు చచ్చిపోయిందనుకో, బలి పశువు ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పాలి నాకు. లాజర్ చచ్చిపోయాడు, 6 నిమిషాలకి రక్తం గడ్డగట్టేసింది. ఓకే, లాజర్కి సూది గుచ్చారు, బయటకి రక్తం వస్తుందా రాదా? రాదు, గడ్డగట్టేసింది. పాతి పెట్టేశారు, 4 రోజులు అయిపోయింది. యేసు ప్రభు లాజర్ బయటకు రా అన్నాడు. ఇప్పుడు రక్తం ఏమైంది? గడ్డగట్టే ఉందా, ప్రవహించిందా? అంటే ఆ చచ్చిపోయిన రక్తం బతికింది. ఇప్పుడు లాజర్ రక్తం బతికుంది కాబట్టే లాజరు బతికాడు. ఒకవేళ యేసు ప్రభువారు లాజరు బయటకు రా అన్నప్పుడు లాజర్ రక్తం, నేను గడ్డగట్టుకున్నానే ఇక మళ్ళీ మామూలు అవ్వను అంటే లాజర్ బయటకు రాడు. ఆ రక్తం మామూలైంది, ప్రవహించింది కాబట్టి లాజర్ బయటకు వచ్చాడు. అంటే బతికున్నోడు రక్తం ప్రవహిస్తుంది, చచ్చిపోయినోడు రక్తం గడ్డకడుతుంది. లాజర్ రక్తం ప్రవహించడం మొదలు పెడతా వచ్చింది. లాజర్ మళ్ళీ 2వసారి చచ్చిపోయాడు కదా, చచ్చిపోయినప్పుడు ఆ రక్తం మళ్ళీ గడ్డగట్టేసింది. కానీ యేసు ప్రభువారు ఆయన యుగ యుగముల వరకు సజీవుడు కాబట్టి ఆయన రక్తం ఈ రోజుకి పనిచేస్తుంది. ఓ పాస్టర్ గారిని ఒకడు వచ్చి అడిగాడంట, భలే చెప్తారు సార్ మీరు, ఇనేవాళ్ళు ఉంటే చెవులో క్యాబేజ్ పువ్వు పెడతారు సార్ మీరు. ఏందో యేసుప్రభు అంట 2000 సంవత్సరాల క్రితం అంట, అది ఏ దేశమో మాకు తెలియదు, అది ఏదో కొండ అంట, దాని మీద ఏదో కట్టె మీద అంట, అసలు ఆయన ఉన్నాడో లేదో మాకు తెలియదు, ఆ దేశం ఏడో మాకు తెలియదు. 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఆయన ఎక్కడో ఆ శిలువ మీద చచ్చిపోతే ఈరోజు నా ఊర్లో నేను కూర్చొని యేసు నీ రక్తంతో నా పాపాలు గడుగంటే 2000 సంవత్సరాల క్రితం కాల్చిన రక్తం ఈరోజు ఎట్టపని చేస్తుంది సార్ అన్నాడంట ఒక పాస్టర్తో. మీరైతే ఏం జవాబిస్తారు? ఈ పాస్టర్ గారు ఆయన ఇంక చూసి, ఊరాయన కదా పాపం, పల్లెటూరు ఆయన కదా, ఆయనకు అర్థమయ్యే భాషలో చెప్పాడంట. చెప్పి ఏమన్నాడంటే, మీ తాతోళ్ళ తాత బట్టలు వేసుకునేవాడా అని అన్నాడు. ఏంటంట అంటున్నావు? వేసుకునేవాడు.
అంటే బట్టలు వేసుకుంటే బట్టలు ఉతుక్కునేవాళ్ళ? ఉతుక్కునేవాళ్ళు. ఎక్కడ ఆరేసేవాళ్ళు అని అంటే, ఎక్కడ ఆరేస్తారు? సూర్యుడి కింద ఆరేస్తారు. నోర్మి, సూర్యుడి కింద ఎట్ట ఆరేస్తారు? ఎక్కడో మీ తాత సూర్యుడి కింద ఆరేస్తే బట్టలు ఆరే అంటున్నావు. ఇప్పుడు నేను ఆరేస్తే కూడా ఆరుతా ఉంటున్నాయి. అట్టెట్ట ఆరుతాయి? మా తాత బట్టలు ఆర్చిన సూర్యుడు ఈరోజు ఎట్ట పని చేస్తున్నాడు అని అంటే, ఆయన పాస్టర్కి చూసి, మెంట్లాడు ఆ పాస్టర్ వాళ్ళు, సూర్యుడు ఎంత బలమైన అనుకుంటున్నావు? ఎన్ని వేల లక్షల మంది బట్టలు ఆరేసినా ఫ్రీగా బట్టలు ఎండగొట్టేస్తుంది. అప్పుడు ఈయన అన్నాడంట, ఆ సూర్యుని తయారు చేసినోడు యేసయ్య, అందుకే ఆయన రక్తం ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంది అన్నాడంట. అప్పుడు ఈయన అవునా సార్ అన్నాడంట. మెట్టుకి యేసు బలిని మనం అర్థం చేసుకోవాలండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆయన కొత్త నిబంధన వలన రక్తము. కాబట్టి కీర్తన 2:8 ఇంకెప్పుడు వాడొద్దే, అది మంది కాదు వాగ్దానం, అది యేసయ్య గురించిన మాట. ఆయన అంటున్నాడు, ఇక్కడ కూర్చో, అడుగుము జనములు నీకు శ్వాసంగా, భూమి దిగంతులు నీకు సొత్తుగా ఇస్తా. ఈ రెండే కేటగిరీలు, మూడో కేటగిరీ లేదు. ఒక కేటగిరీ ఏంటి అని అంటే, ఆయనకి భయపడి, ఆయనకి వణికి, ఆయనను సేవించి, ఆయనలో ఆనందించి కుమారుడిని ముద్దు పెట్టుకుంటే మొదటి కేటగిరీ ఏంటంటే, తనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయనకు మహిమిస్తావు. రెండో కేటగిరీ, ఈ కేటగిరీలోనికి నువ్వు రాకపోతే ఇక రెండో కేటగిరీ మిగిలింది, శత్రువుల కేటగిరీ. ఆయన పాదముల కింద ఉండాలి. ఇక చచ్చినట్టు, ఆ రోజు చచ్చినట్టు. అందుకే అంటాడుగా, ప్రతి మోకాళ్ళు ఆయన నామాన్ని వంగుతారు, ప్రతి నాలుక ఆయన ప్రభువును ఒప్పుకుంటుంది. ఆ రోజు చచ్చినట్టు ఒప్పుకుంటారు. ఈరోజు మర్యాదగా ఒప్పుకుంటే ఆరాధన అంటారు, ఆ రోజు బలవంతంగా ఒప్పుకుంటే గత్యంతరం లేక చేశాడు. ఈరోజు ఏ కేటగిరీలో ఉన్నాం? సరే, వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇప్పుడు మన అంశం దగ్గరికి వస్తున్నాం. 19వ వచనం మొదటి మాట ఏంటో చెప్తారా? 19 మొదటి మాట సహోదరులారా అంతే ఉందా? సరే, ఇంగ్లీష్లో కొంచెం వేరుగా ఉంటుంది. ఇంగ్లీష్లో దేర్ఫోర్, కాబట్టి. ఫస్ట్ నుంచి ఒక చక్కటి పునాది కట్టుకుంటా వచ్చాడు. ఏం కట్టుకుంటా వచ్చాడంటే, యేసంటే పలానా, పాత నిబంధన అంతా ఛాయే, ఆయన నిజం, పాత నిబంధన పనిచేయదు, ఆయన శాశ్వత కాలం పనిచేస్తాడు. ఏ యాజకుడు కూర్చోలేడు, ఆయన పని ముగిచ్చాడు కాబట్టి కూర్చున్నాడు. ఆయన సరిపోయిన వాడు, ఆయన పాదముల కింద ఉంటావా, ఆయన పక్కన ఉంటావా, తీర్మానం తీసుకో అని ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడంటే, కాబట్టి చాలా కీలకమైన మాట ఇది. ఈ వచనము నుంచి హెబ్రీయులకి రాసిన పత్రిక చివరి వరకు క్రియాపూర్వకంగా రాశాడు. కాబట్టి ఇప్పటి వరకు ఆయన థియలాజికల్గా ప్రజెంట్ చేశాడు. ఇప్పటి వరకు ఆయన యేసంటే పలానా, నిబంధన అంటే పలానా, అంత సిద్ధాంతపరంగా చెప్పి 10వ అధ్యాయం 19వ వచనం నుంచి క్రియాపూర్వకంగా ఇన్ని అధ్యాయాలు, 10 అధ్యాయాలు యేసు గురించి నేను చెప్పాను కదా. ఇక 19వ వచనం నుంచి క్రియాపూర్వకంగా ఇలాంటి యేసు మీకున్నందుకు మీరు ఇలా బతకండ్రా అని మొదలు పెడతాడు. ఇక ప్రాక్టికల్ లైఫ్ మొదలవుతుంది 19వ వచనం నుంచి. కాబట్టి చదువుతారా 19వ వచనం? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు. చాలండి. అసలు ఈ మాట మనం ఇండియన్స్ మనకు అర్థం కాదు కాబట్టి చాలా ఈజీగా మనం లైట్గా తీసుకుంటాం. కానీ ఈ మాట ఎవరన్నా యూదుడికి చెప్పారనుకోండి, వాడికి ఫిట్స్ వచ్చి కింద పడిపోతాడు. ఎందుకంటే ప్రధాన యాజకుడే మందిరములో బయట ఆవరణం దాటి లోపల ఆవరణం దాటి అతి పరిశుద్ధ స్థలంలోనికి పోవాలంటే మొత్తం ఇశ్రాయేలీల్లో ఉంటున్న వాళ్ళందరిలో ఒక్కడే ఒక ప్రధాన యాజకుడు. ఆ ఒక్క ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే లోపలికి పోవాలి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ మందసం దగ్గరికి బహుశా వెనక్కి తిరిగి చూస్తే ఒక 50-60 మంది కంటే ఎక్కువ ఎప్పుడు పోలే. ఇటు విశ్వం అంతట్లోనే అతి పరిశుద్ధ స్థలంలో అంతకంటే ఎక్కువ ఎవరు పోరు.
ఒకసారి ఆలోచించు, ఇశ్రాయేలీలందరిలో ఒక్కడే, ఆయన కూడా సంవత్సరానికి ఒక్కసారే, అది కూడా కొద్దిసేపుడికే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటప్పుడు ఆయనలో ఏమన్నా పొరపాటు ఉందంటే అక్కడే పడి చచ్చిపోతాడు. అది ఎంత భయంకరమైన ప్లేస్ అంటే, చచ్చిపోతే కూడా అయ్యో చచ్చిపోయాడా అని చెప్పి తీసుకొని రావడానికి ఎవడు పోకూడదు, పోతే ఆడు చస్తాడు. మరి శవం ఎట్టా సార్ అని అంటే, పోయేటప్పుడే ఓ తాడు కట్టుకొని పోవాలి. లోపల పోయి చచ్చాడనుకో, ఆ తాడుతో ఈడుస్తారు బయటకి, ఆ శవం ఈడ్చుకుంటా బయటకు లాక్కొని వెళ్ళి పాతేస్తారు. దానంత డేంజరస్ ప్లేస్ ఈ ప్రపంచంలో ఇంకోట్లేదు. చాలా డేంజరస్ ప్లేస్. ఎందుకంత డేంజరస్ ప్లేస్ అంటే, దేవుడు సాక్షాత్తుగా అక్కడ ఉంటాడు, అక్కడికి దిగొస్తాడు కాబట్టి అది చాలా డేంజరస్ ప్లేస్. దీన్ని మన భాషలో అర్థం చేసుకోవాలంటే, సీనాయి పర్వతం దగ్గర ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు అని అంటే, మోషేని పిలిపించి, నేను సీనాయి పర్వతం మీదకి దిగొస్తాను మోషే, నువ్వు ఒక పని చేయి. ఏం పని చేయి అంటే, క్వారంటైన్ చేయి. కోవిడ్లో మనం కొన్ని కొత్త పదాలు నేర్చుకున్నాం, చెప్తారా? ఏమేం పదాలు నేర్చుకున్నాం కోవిడ్లో? క్వారంటైన్, ఇంకా సోషల్ డిస్టెన్స్, ఇంకా అయ్యో శానిటైజర్, ఇంకా అంటే మీ ఊర్లో కోవిడ్ రాలేదా ఏంటి? ఇంకా మాస్క్, ఇంకా సరే, ఇంక మనం ఫిజిక్స్ క్లాస్, బయాలజీ క్లాస్ అయిపోయి సరే, క్వారంటైన్ అనే పదం నేర్చుకున్నాం కదా. బైబిల్లో ప్రభు చెప్తున్నమాట, నేను ఒక కొండ మీదకి దిగొస్తాను, ఆ కొండ చుట్టూ క్వారంటైన్ చే, ఆ కొండ చుట్టూ బౌండరీ పెట్టు, మర్యాదగా చెప్పి ఇశ్రాయేలీయులకి ఎవడు దగ్గరకు కూడా రాకూడదు. ఎవడన్నా గనక దగ్గర వస్తే వాడట్టే చచ్చిపోతాడు. ఎవడన్నా గనక దగ్గర వస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలి, బాణాలతో కొట్టి చంపాలి, వాళ్ళని ఎవరు ముట్టుకోకూడదు, పశువుని కూడా చంపేయాలి, దగ్గరికి రాకూడదు, మొత్తం బౌండరీ వేసిరా. మరి నేను ప్రభా నువ్వు పైకి రా, పర్వాలేదు, నీకేం అవ్వదులే. మోషే ఒక్కడే ఆ పెద్ద కొండ సీనాయి పర్వతం మీదకి ప్రభు మేఘారుహుడై దిగి వచ్చి, ఆ పొగ వస్తూ ఉంటే, ఆ విపరీతమైన దట్టమైన మేఘం కమ్ముకొనగా ఆయన మాట్లాడుతుంటే బూర ఊదినట్టు ఉంటే, జనం భయపడి చెవులు మూసుకొని, మోషే మాకు భయం వేస్తుంది, ఆయన ఏందో మాతో మాట్లాడుతున్నాడు స్వామి, మాకొద్దు నాయన, ఆయన మాట్లాడితే గుండెలు అదిరిపోతున్నాయి మాకు. ఇప్పుడు అందరూ న్యూక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, న్యూక్లియర్ బాంబు గురించి. న్యూక్లియర్ బాంబు పడంగానే మనిషి సచ్చే దేనికో తెలుసా? సౌండ్కి. నెల్లూరు ప్రాంతంలో మాట అంటారు, గత్తరకు ఒకటి చస్తే బెత్తరకు 10 మంది చచ్చారంట. భయానికి చచ్చేవాళ్ళు ఎక్కువ. అంటే ఆయన మాట్లాడుతుంటే వీళ్ళకి భయం బుట్టి మోషతో అంటున్నారు, మాకొద్దు సార్, నువ్వు పోయి మాట్లాడుకోండి రా, ఆయన స్వరం వింటుంటే మాకు భయం వేస్తుంది. ప్రభు మోషేని ఆ ఒక్కడినే పైకి రానిచ్చాడు. మోషే పైకి వెళ్ళాడు, ప్రభుతో అంత భయంకరమైన స్థలం అది. సాక్షాత్తు దేవుణ్ణి పోయి చూసొచ్చే స్థలం. ఒకసారి ఊహించగలవా? ఎప్పుడన్నా మన చెవు ఉంది కదా అని చెప్పి ట్రైన్ హార్న్ దగ్గర పోయి చెవు పెట్టి ఆ పైలట్ని హానొత్తు అంటే ఆయన హార్న్ కొడితే ఏమవుద్ది? ఇక ఆ తర్వాత నుంచి నీకేం వినపడదు, మగ భాష. ఇక తర్వాత నుంచి చెవు ఉంది కదా అంటే లిమిట్ ఉంది, కళ్ళు ఉంది కదా అని చెప్పి వెల్డింగ్ కాడకు పోయి ఆన్ చేయి అంటే ఇక తర్వాత నుంచి ఇక తడుముకోవడమే, ఇంకేం కనపడదు. అదే లాస్ట్ నీకు నాకు కనపడేది. దేవుణ్ణి కలిస్తే ప్రియుడా, ఈ మాట అర్థం ఏమంటున్నాడు తెలుసా? ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరంలో ఒక్కసారే లోపలికి వచ్చేటప్పుడు కూడా సచ్చే భయంతో పోతాడు. ఆ రోజు నేను అనుకుంటాను ఎట్టబోతుంటాడు అని అంటే, ఇప్పుడు మిలిటరీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పైలట్లు వెళ్తున్నారు కదా ఆ దేశం ఈ దేశం మీదకి, వెళ్ళేటప్పుడు వాళ్ళ భార్యతో ఎంత చక్కగా కౌగలించుకొని, అమ్మ ఇది లాస్ట్ అమ్మ, నేను వస్తానో ఏమో తెలియదు, ఏమవుతుందో లేదో తెలియదు అని భయంతో పడతారు కదా. ఈ ప్రధానమంత్రి కూడా ఇంట్లో అటాచ్ చెప్పిపోయి ఉంటాడు, అమ్మ వస్తానా రానో తెలియదు, నేను పోతున్నా, ఈ రోజు
లోపలికి పోతున్నా, యోమ్ కిప్పుర్ దినాన్న నేను లోపలికి పోతున్నాను, ఏమవుతుందో తెలియదు. ఆ భయంకరమైన స్థలం, సాక్షాత్ దేవుడు ఉండే స్థలం. ఇశ్రాయేలీడికి ఆ స్థలం అంటే సచ్చే భయం, వణికి సస్తాడు. ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళేవాడు ఇంకా వణికి సస్తాడు. అసలు అది ఎవడు పోడు అలాంటి స్థలానికంట నన్ను తీసుకొని పోతున్నాడంట. అర్థమవుతుంది అసలు మనల్ని ఎక్కడికి తీసుకొని పోతున్నాడు అర్థమవుతుందా? అసలు ప్రధాన యాజకుడు మాత్రమే, అంటే యాజకుడు పోలేడు, లేవీయుడు పోలేడు, దాంట్లో ప్రధాన యాజకుడు కూడా ఇష్టం వచ్చినట్టు పోలేడు, రాత్రులు పోలేడు, ఒక్కరోజే దేవుడు రమ్మన్న రోజే రావాలి. అట్లాంటిది నీకు నాకు ఎంత ధైర్యమైన ప్రవేశం అంటే ఆయన అంటున్నాడు, నేను నిన్ను అతి పరిశుద్ధ స్థలములోనికి మనం ప్రవేశిస్తాం. మళ్ళీ చదువుదాం ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుంచి మళ్ళీ చదువుతారమ్మా. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా ప్రవేశించుటకు ధైర్యము కలిగి ఉన్నది. చాలండి. ఏంటంటే దేని ద్వారా అంట ఆయన అంటున్నాడు, ఆయన రక్తము ద్వారా, రెండోది ఆయన శరీరం అనబడిన తెర ద్వారా, మూడవది ఆయన నూతన సజీవమైన మార్గము ద్వారా మనల్ని లోపలికి తీసుకొని వచ్చాడంట. ఈరోజు మనకెంత ధైర్యం ఇస్తున్నాడంటే, ఏ ఇశ్రాయేలుకి లేని ధన్యత, అహరోనికి లేదు ధన్యత, ఎవరికి లేదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళడానికి సంవత్సరం వెయిట్ చేయాలి. ఈరోజు వెళ్ళి వచ్చారంటే ఇంకో 360 రోజులు వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళ లూనార్ క్యాలెండర్ కాబట్టి 360 రోజులు మాత్రమే ఉండేవి వాళ్ళకి. గట్టిగా మాట్లాడితే వాళ్ళకి 300 రోజులే ఉండేవి, మనది సోలార్ క్యాలెండర్. సరే, సంవత్సరం వెయిట్ చేయాలి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. మనం ఎంత ఈజీగా అండి, ఎంత సులువుగా యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం పెట్టడం బట్టి మనము ధైర్యముతో లోపలికి వెళ్ళిపోవచ్చు. ఎట్లా వెళ్ళిపోవచ్చు అంట, ఆ తెర, పాత నిబంధనలో ఆ తెర 1 feet ఇంత లావు తెర. మీ లైఫ్లో ఎప్పుడైనా చూసారా? మామూలుగా తెర ఎంత ఉంటుందండి, ఇప్పుడు ఇది ఉంది, ఇటు పట్టుకుంటే ఇంత ఉంది. 1 feet తెర. దీన్ని చంపడానికే మన వల్ల కాదు. 1 feet తెర అంటే ఇంత లావు తెర అండి, ఒక బెత్తడి తెర, ఇంత లావు తెర. ఈ తెర బయట పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంటుంది. ఇంత లావు కర్టన్, ఒక హ్యాండ్ బ్రెత్ కర్టన్, ఇంత లావు కర్టన్ ఉంటే ఈ కర్టన్ అవతల ఏమీ కనపడదు. ఇలాంటి కర్టన్ యేసు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ ఉంటున్నప్పుడు అసమానమైన విరాదంలో ఆయన పైనుంచి చింపాడు. ఈ కర్టన్ ఏ మనిషి చింపినా చెనగదు, భూకంపం వచ్చినా చెనగదు. కానీ ఆ తెరని యేసు ప్రభువారు శిలువ మీద వేలాడినప్పుడు ఒక్కసారి చింపాడు. ఎందుకు చింపాడంటే ఇదంతా ఛాయేరా అని చెప్పి హెబ్రీ 10:1 చదివాం కదా, ఇదంతా ఛాయే అని చెప్పి చింపేశాడు. ఇక ఈరోజు బయట ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ఈజీగా వెళ్ళిపోవచ్చు. తెరలేడు, అడ్డు లేదు, తెరలేదు. ఆ తెరను దాటుకొని ఎవ్వడూ పోలేడు. ఆ తెరను చింపేశాడు. ఈరోజు ఏమంటున్నాడు తెలుసా ఆత్మీయంగా? యేసు ప్రభు శరీరం అనబడిన తెర, ఫ్రెష్ అండ్ లివింగ్ వే అంటాడు. ఫ్రెష్ అండ్ లివింగ్ వే. ఆ తెర ఎక్కడి నుంచి చేశారు తెలుసా? ఆ తెర ఈ స్కిన్ హైడ్ డైడ్ రెడ్, అంటే అవి చచ్చిపోయిన జంతువులు దగ్గర నుంచి చేశారు. కానీ ఈ తెర ఏంటో తెలుసా? సజీవుడైన యేసు ప్రభు వారి దేహము ద్వారా మనము ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తున్నాం తెలుసా? యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు లోపల నుంచి, యేసు ప్రభు రక్తము ద్వారా, యేసు ప్రభు శరీరము ద్వారా, యేసు ప్రభు బలియాగం ద్వారా మనము లోపలికి, ఆ కర్టన్ లోపల నుంచి బయలుదేరి అటువైపు వెళ్తే సాక్షాత్తు దేవుని సన్నిధి ముందే నిలబడుతున్నాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటి తెలుసా? నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఆలోచించండి, ఈ మైక్కి 2000 volts హై వోల్టేజ్ వైర్ దీనికి కింద పెట్టారు, ఈ మైక్ స్టాండ్కి. దీన్ని నేను పట్టుకున్నా,
1 మినిట్ పట్టుకున్నా, నాకేం అవ్వలేదు. మీ అభిప్రాయంలో కరెంట్ ఆన్ ఉందా లేదా? ఆఫ్లో ఉంది. దీంట్లో కరెంట్ ఉందని నేను పట్టుకున్న తర్వాత మీకు ఎలా తెలుస్తుంది? మీకు షాక్ కొడదు. ఎలా తెలుస్తుంది? నేను 1 సెకండ్లో పొగలు బయటకు వచ్చి నల్లగా బూడిదే అట్టే పడిపోతా. మీరంటారు 2000 వోల్ట్స్ కరెంటు నిజంగానే దానికి ఉంది. కరెంటుని పట్టుకుంటే కొన్నిసార్లు కొన్ని ఊర్లు వెళ్తే ఇట్లా వర్షం పడుతుంటుంది, నేను ఇట్లాగా పడుతూ ఉంటే మైకులు షాకులు కొడతా ఉంటాయి. ఇక దాన్ని పట్టుకోవాలంటేనే ఇక హ్యాంకిని పట్టుకుని కొంచెం అప్పుడు దూరం పెట్టుకుంటాం మర్యాదగా. కరెంటు షాక్ కొడితేనే చుట్టూండే వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇది కరెంట్ షాక్ కొట్టిందని. మంట ప్రమాదం, అగ్ని ప్రమాదం. ఒకవేళ కనుక నేను మీ దగ్గరికి వచ్చి అన్నా మొన్న అగ్ని ప్రమాదం జరిగిందన్నా, మొత్తం కాలిపోయానన్నా, నేను నిన్నే అయిందన్నా, మొత్తం కాలిపోయానన్నా, ఇప్పుడు బాగా వచ్చానంటే స్టోరీ వద్దులే అన్నా అనరా? నిన్న కాలితే ఈరోజు ఎట్టొత్తా? మీకు అర్థం అవుద్ది. నాకు షాక్ కొడితే మీకు అర్థం అవుద్ది, నేను కాలితే మీకు అర్థం అవుద్ది. అన్నా మొన్న యాక్సిడెంట్ అయిందన్నా, కాలు పూర్తిగా ఇరిగిపోయిందన్నా, నిన్నే అయిందన్నా అని ఈరోజు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తే స్టోరీ ఆపుతావా? నిన్న కాలు ఇరిగితే ఇప్పుడు ఎట్ట పరిగెడతావు? ఇట్లన్నీ అర్థమవుతున్నాయి. నా ప్రశ్న ఏంటి తెలుసా? నిజంగా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవుణ్ణి కలిసి దేవునితో మాట్లాడి దేవునితో సమయం గడిపి దేవుని దగ్గర ఉండి నేను బయటకు వచ్చాను అని చెప్తుంటే, నా లైఫ్లో చూస్తే నీకు అర్థం కాకపోతే నేను చెప్పేది అబద్ధమేగా. కరెంట్ షాకే అర్థమవుతుంటే, మంటే అర్థమవుతుంటే, యాక్సిడెంటే అర్థమవుతుంటే, సజీవుడైన దేవుణ్ణి ప్రధాన యాజకుడు కలవలేనంత దగ్గర నుంచి చూసి ఆయనతో మాట్లాడి ఆయనతో సమయం గడిపి బయటకు వస్తే, ఈనాడు ఇలాంటి లైఫ్స్ బతకగలమా? ఇంత పవర్లెస్ లైఫ్స్, ఇంత మీనింగ్లెస్ లైఫ్స్, ఇంత అర్ధరహితమైన జీవితాలు, ఇంత శక్తి లేని జీవితాలు, ఇంత గందరగోళపు జీవితాలు, ఎందుకు బతుకుతున్నామో అర్థం కాని జీవితాలు, ఇంత అధ్వానపు జీవితాలు ఆయనని కలిస్తే బతకగలమా అనేదే నా ప్రశ్న. ఈరోజు మన ప్రాబ్లం ఏంటంటే కలుస్తున్నామని అనుకుంటున్నాం. మోషే మండుచున్న పొద దగ్గర ప్రభుని కలిసిన తర్వాత తన లైఫ్ మారింది. ముందులాగా ఉండలేకపోయాడు. వచ్చాడు తన మామ దగ్గరికి, మామ నేను ఐగుప్తుకు పోయేస్తాను. ఇన్ని రోజులు బాగున్నావు కదా మోషే, ఎందుకు సడన్గా లేదు నేను పోయేస్తాను మామ, ప్లీజ్ మామ. ఎందుకయ్యా బాబా అంటే, అదే నన్ను సంపాలనుకున్న వాళ్ళు బతుకున్నారా లేదా చూసొద్దామని, మా వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా చూసొద్దామని. పోదులే, లేదా నేను పోవాలి మామ, అంతే పోవాలి మామ. నీకేమి లోట్రా, ఈ లోటో గీటో నేను పోవాలి మామ. ఆ రోజు మామకు అర్థమైంది, నీకు ఏదో అయిందిరా నాయన, పోతున్నా అంటున్నాడు, అర్జెంటుగా పోతా అంటున్నాడు. ఏదో అయింది ఈయనకి. ఏమైంది మోషే అంటే, దేవుడు కలిశాడు సార్, నన్ను ఉండలేకపోతున్నాను, ఇక్కడ వెళ్ళాల్సిందే నేను. ఒక మార్పు వచ్చిందండి ఆయన లైఫ్లో. బయలుదేరాడు. ఎంత మార్పు తెలుసా? జస్ట్ ఒకసారి ఆలోచించండి. పాత నిబంధన ఏ భక్తుడు కూడా అతి పరిశుద్ధ స్థలంలో నువ్వు నేను ప్రవేశించి దేవుడిని కలిసినట్టు కలవలేదు, కలవడు కూడా. ఒక్కసారి మండుచున్న పొద దగ్గర ఆయన కనిపిస్తే మామకు అర్థమైంది ఈయనలో ఏదో తేడా వచ్చిందని. సిఫోరాకు అర్థమైంది ఈయనలో భర్త విషయంలో అర్థమైపోయింది. మా ఆయన మారిపోయాడు సార్, మా ఆయన మొన్నట్లాగా లేడు, అసలు చాలా డిఫరెంట్గా ఉన్నాడు, మా ఆయన చాలా డిఫరెంట్గా ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చేటప్పుడు తన అన్న కలిశాడు. సరే వీళ్ళిద్దరు వచ్చినప్పుడు రావడం ఇశ్రాయేలు పెద్దల దగ్గరికి వెళ్ళాడు. ఈయన ఎవరో తెలుసా? మహా పిరికోడు. ఇద్దరు వ్యాజ్యం ఆడుతుంటే ఇశ్రాయేలీలు, ఒకడు ఇంకోటితో వ్యాజ్యం ఆడుతుంటే వచ్చి, ఎందుకురా మీరు కొట్టుకుంటున్నారంటే, నేను న్యాయాధిపతిగా చేశాను, మమ్మల్ని కూడా చంపుతావా? ఆ మాటకే భయపడి పారిపోయాడు మనిషి. అంటే నా సంగతి తెలిసిపోయిందా అని. అంత పిరికోడు ఇశ్రాయేలు పెద్దలందరితో వెళ్ళి మాట్లాడుతాను. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటే, ఒకసారి కలిశాను సార్ ఆయన, ఒకసారి కలిశాను, అక్కడితో ఆగలే. స్ట్రైట్గా నడుచుకుంటూ ఫరో ఇంటి లోపలికి వెళ్ళాడు.
అసలు ఊహించగలవా? ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుందేమో. మా దగ్గర బీదర్లో ఒకరోజు సువార్త చేసాం. అంటే జిల్లా మొత్తం సువార్త చేసాం. అప్పుడు నాకు చాలా మరాఠీ ట్రాక్స్ కావాలి, చాలా పుస్తకాలు కావాలి, ఎక్కువ కావాలి. కొనుక్కునే డబ్బులు లేవు. కోరికలు మాత్రం భలే ఉంటాయి నాకు. ఇక డబ్బు లేదు కానీ కోరిక ఉండింది. నేను గిడియన్స్ వాళ్ళకి ఫోన్ చేసి, సార్ నాకు ఇన్ని మరాఠీ బైబిల్స్ కావాలా అని అడిగితే ఆయన స్ట్రైట్గా ఏమన్నాడు తెలుసా? నువ్వు అడిగే నంబర్ నా లైఫ్లో నేనే ఒక దగ్గర ఎప్పుడు చూడలేదు అన్నాడు. ఆయన చూడలేదంట అన్ని బైబిల్ ఒకే దగ్గర, మరాఠీ బైబిల్, తెలుగు బైబిల్ కనిపిస్తే కానీ అన్ని బైబిల్ నేనే చూడలేదని. నువ్వు చూసావో లేదో నాకు తెలియదు కానీ నాకు కావాలన్నా. ఆయన అన్నాడు, దొరకవు బ్రదర్, నేను చూడలేదంటే నీకు యాడ్ నుంచి తెచ్చేది అన్నాడు. సరే, ఇండియా ఎవ్రీ హోమ్ క్రూసేడ్ వాళ్ళకి ఫోన్ చేశాను, నాకు ఇన్ని ట్రాక్స్ కావాలా అని అంటే, లేవు బ్రదర్, అన్ని ట్రాక్స్ మేము మా దగ్గర లేనే లేవు అని అన్నారు. ఫోన్ పెట్టేసి నాకు కావాలంతే అని కూర్చొని ఉంటే అప్పుడు 2 రోజులకి మహారాష్ట్ర నుంచి ఒకరు ఫోన్ చేసి, బ్రదర్ మీరు ఏదో ట్రాక్స్ ఇది కావాలన్నారు కదా, ఓ దగ్గర ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోగలిగితే అవి మీవే అని అన్నారు. వెళ్ళి తెచ్చుకోగలిగితే మావేంట, వెళ్ళి తెచ్చేసుకుంటారు బ్రదర్. దాంట్లో నేను మొత్తం స్టోరీ చెప్తా, వినిన తర్వాత మీరు డిసైడ్ చేసుకొని పోతారా లేదా అంటే, చెప్పండి బ్రదర్ మీ స్టోరీ ఏంటో అన్న. అప్పుడు ఆయన మొదలుపెట్టాడు స్టోరీ. ఏంటంటే, మా టీం వాళ్ళు ఒక నెల రోజులు అక్కడే ఉండి, మహారాష్ట్రలో ఉండి, ఆ నెల రోజులు కావాల్సిన సరుకులు గోదాం నిండా ఆ ట్రాక్స్ పుస్తకాలు మొత్తం తెచ్చిపెట్టారు సార్. నెల రోజులు సువార్త చేసి లక్షల మందికి సువార్త అందించే ప్రోగ్రాం అది. వాళ్ళు మొత్తం తీసుకున్నారు, ఒక చిన్నపాటి గోదాంలో పెట్టారు, తలపేశారు. వాళ్ళు మొదట కొన్ని ట్రాక్లు వాళ్ళ సంచుల్లో పెట్టుకొని కొన్ని తీసుకొని ఫస్ట్ డే సువార్త చేయడానికని బయటకు వచ్చారు. వీళ్ళు బయటకు వస్తే సార్ ఊరోళ్ళు మీద పడ్డారు, దుమ్ము దులిపేశారు సార్. ఒకడు కాళ్ళు ఎరగొట్టారు, వాళ్ళు తలబాలు కొట్టారు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, పోలీస్ స్టేషన్లో కేసు వేశారు. ఇంకోసారి కనిపిస్తే నరుకుతాంరా, సంపుతాంరా, ఎవడు ఈడ కనపడకూడదని పంపించేశారు సార్. వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఊరు వదిలిపెట్టి బయటకు వచ్చేసారు సార్. ఆ ఊరికి ఎవడు పోలేడు, ఆడున్నాయి తెచ్చుకుంటే మీవే అన్నాడు. ఈ స్టోరీ విన్న తర్వాత మనకు ఆశ ఉందన్నాగా. ఇక నేనన్నా, సరే బ్రదర్ తెచ్చుకుంటాను. ఏంటి ఇదంతా చెప్పిన తర్వాత కూడా, చెప్పిన తర్వాత తెచ్చుకుంటా. ఇంకా ఎవడు పోతాడు, తెచ్చుకుంటా అని బాగానే ఉన్నాను. ఎవడు పోతాడు, ఎవడు తెస్తాడు? ఇంకా ఈ ఎంటికలు అమ్ముకుంటారు కదా, వ్యాపారం చేసుకునే వాళ్ళు వచ్చారు, మా మందిరానికి వస్తారు. వాళ్ళు అప్పుడే మందిరానికి వస్తే, అరే ఒక బండి కావాలరా, మనకి ఒక ట్రాలీ కావాలరా అంటే, మనోడిదే ఉందా అన్న, ఒకటి ట్రాలీ ఉందన్నా, అది మా ఎంటికలన్నీ తీసుకొని పోతా ఉంటావు, విశ్వాసులదే అంటే, పిలిపిరా వస్తాడా అంటే, అయ్యో వస్తాడన్నా అని పిలిపించేశాడు. వాడు వచ్చేసాడు. వచ్చిన తర్వాత 2 యవనస్తులను తయారు చేశా. వాళ్ళకి చెప్పా, ఒరే మీరు వెళ్ళేదే తన్నించుకోవడానికి, మీరు వెళ్ళేది బేసిక్గా తన్నించుకోవడానికి, ప్రాణంతో బయటకు రండిరా చాలు, ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే చూసుకుంటా కానీ నాకు ట్రాక్స్ కావాలంటే. 2 రెడీ అయ్యారు, పోతామన్నా ఏదైతే అని. వీళ్ళిద్దరు రెడీ చేశాడు. ట్రాలీ వచ్చిన తర్వాత ఆ ట్రాలీ ఆయనతో వీళ్ళిద్దరు వస్తారంటే ఆయన ఏమంటున్నాడంటే, ఎవడొద్దన్నా నేను ఒక్కడిని పోయి తెస్తా. నీకు స్టోరీ తెలియదు సార్, స్టోరీ తెలిస్తే ఆ మాట నువ్వు. సరే, ఆయనకి స్టోరీ చెప్తే పోనే పోడు కదా, అది నేను చెప్పలే. వద్దు నాన్న, కొంచెం కాంప్లికేటెడ్. నాకేం కాంప్లికేటెడ్ లేదన్నా, నేను వ్యాపారస్తు ఏడన్నా తిరుగుతాను, నేనేమన్నా చేసుకొని వస్తాను, నేనేడన్నా ఏ లోకంలో అన్నా చేయించుకొని వస్తానంటే, ఎవడొద్దు అని బలవంత పెట్టాడు. నేనే పోతానన్నాడు. సరే నీ ఇష్టం రా నాయన అనుకొని ఇంకా రాతంటారుగా, నీ ఇష్టం, సరే పో. వీళ్ళిద్దరిని ఆపేసా. ఆయన ఒక్కడే మ్యాప్ వేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళి నేను చెప్పా, ఊరు వెళ్ళినాక ఎవడిని ఏం అడగొద్దు, నాకు ఫోన్ చేయరా నాయన అన్న. వీడికి ఉత్సాహం ఆక్క ఊరెళ్ళి ఓ పెద్ద చెట్టు కింద ఓ సాధు కర్ర పెట్టుకొని కూర్చుంటే పోయి ఆ సాధువుని అడిగాడు. హలో సార్ అన్నాడట. ఏంద్రా అంటే, సార్ మీ దగ్గర ఏందో క్రైస్తవ పుస్తకాలంతా ఈ ఊర్లో ఏదో గోదాములో పెట్టారంట కదా, అది తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడంట. అంటే ఆయన ఒరే వచ్చాడ్రా అంటే ఊరంతా వచ్చిందంట. ఈడు అప్పుడు ఫోన్ చేశాడు నాకు, అన్న ఏందన్న ఈడ ఊరంతా వచ్చింది, మరి అదేరా నీకు చెప్పింది నాకు ఫోన్ చేయమని, ఇప్పుడు ఏందన్నా చేసేది?
ఒక మాట చెప్పా, ఏమీ కాదు, ఆ ఊరోళ్ళు అందరూ వస్తే బెదరకుండా పుస్తకాలు తీసుకెళ్ళడానికి వచ్చా, మీ ఊరికి ఇంకోసారి రాను, నాకు పుస్తకాలు ఇచ్చేయండి వెళ్ళిపోతాను, ఇదే మాట చెప్పు, ఎవరు నిన్ను ఏమనరు అన్న. మీకు తెలుసా ఈ ఊర్లో? నాకెవడు తెలియదురా అన్నారు. మరి ఎట్టంటున్నారు? నువ్వు ఆ మాటను పని జరిగిపోద్ది అని అన్న. ఫోన్ పెట్టేశా. ఇద్దరు ఎవరస్తులు ఉంటే తలపేసుకున్నాం, ముగ్గురం మోకరిచ్చాం. మనకు ఆ ఊర్లో ఎవడు తెలియదురా, ఎవడో మనల్ని నమ్ముకొని పోయాడురా, నేను చంపేస్తే మన మీద చుట్టుకుంటుందిరా, మనకేమో ట్రాక్స్ కావాలి, ఇంకేం లేదు, మోకరిచ్చి ప్రవ్వా ఏం చేస్తుంది ఆ మహారాష్ట్ర ఊడు తెలియదు ప్రవ్వా లోపలికి ఇది మా దగ్గర కూర్చొని ఏడమే ఏడు. మేము కూర్చొని ప్రార్థన చేస్తాం. ఆ ఊచి ఆకలిలో ఒకడే ఇంకోసారి రాను బై తీసుకొని మళ్ళీ రాను. వాళ్ళు తాళంబాలు కొట్టి లోపల ఉంటున్నదంతా వాళ్ళే లోడ్ చేసి ఇంకోసారి రాబాకని పంపిస్తే ఆయన ఊరు బయటకు వచ్చేసానన్నా. అతి పరిశుద్ధ స్థలం దగ్గర నిలబడితే ఇటుంటది లైఫ్. ఎంత బలం ఉంటుంది తెలుసా? ఏదన్నా జరుగుతుంది ఈ ప్రపంచంలో, ఏదన్నా జరుగుతుంది ఈ ప్రపంచం. మన ప్రాబ్లం ఏంటి తెలుసా? ఏదో యేసయ్య చచ్చిపోయాడు అని అనుకుంటాం కాదు. ఆయన దగ్గర అతి పరిశుద్ధ స్థలంలో ఏ ప్రధాన యాజకుడు వెళ్ళలేని స్థలానికి మనం వెళ్ళి కూర్చోగలిగితే, మనం వెళ్ళి ఆయన చూడగలిగితే, ఆయనతో మాట్లాడగలిగితే మన లైఫ్ ఇట్లా ఉండదు కదా. ఒక్క మండుచున్న పొద దగ్గర ఒక్కసారి కలుస్తేనే మోషే ఫరో ఇంట్లోకి వెళ్ళాడండి. ముసలోడు, 80 సంవత్సరాలు. ఈయనకు తోడు ఎవడంటే ఈయనకంటే 3 సంవత్సరాలు పెద్దవాడు, 23. ఇద్దరు ముసలోళ్ళు కర్రలు పట్టుకొని పోయారు. ఎక్కడికి పోయారంటే ఫరో ఇంట్లోపలికి పోయారు. ఫరో ఇంట్లోపలికి చక్రవర్తి. ఒకప్పుడు ఫరో పేరింటే మోషే సంపుతాడనే భయంతో ఇల్లు వదిలిపెట్టి బయటకి పారిపోయి 40 సంవత్సరాలు బయటే ఉండిపోయాడు. అంత భయపడిన ఆ పేరుకి ఇప్పుడు ఎక్కడికి పోతున్నాడు తెలుసా? స్ట్రైట్ గా ఇంట్లోపలికి పోయి నిలబడి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఫరో చెప్తున్నా చూడు, మా వాళ్ళు అందరినీ పంపించేసే మేము బయటకు పోదాం అనుకుంటున్నామంటే ఆ ఫరోకి అసలు ఎట్టుంటుంది? ఎవడురా నువ్వు, ముసలోడా, ఎవడు నువ్వు, నీ ధైర్యమేంద్రా నా ఇంట్లోపలికి వచ్చి నా మొత్తం నా సైన్యం చుట్టూంటుండగా నేను సింహాసనం మీద కూర్చొని ఈ అగ్రదేశం యొక్క అగ్రనాయకుడిగా కూర్చొని ఉంటుండగా ఏంద్రా నీ ధైర్యం? నన్ను దేవుడు పంపించాడు సార్, అది నా ధైర్యం. అదే సార్ నా ధైర్యం, నన్ను దేవుడు పంపించాడు. ఆ ధైర్యంతో నిలబడ్డాడు. ఫరో ఏమన్నాడు తెలుసా? ఆ దేవుడు ఎవడో నాకు తెలియదు. ఎవడా దేవుడు? హూ ఈస్ దట్ గాడ్? ఎవడా దేవుడు? మోషే అన్నాడు, పోతావరా నువ్వు అడగకూడని ప్రశ్న అడిగావు, పోతావు. ఎవడా దేవుడు అన్నావు కదా. ఇక అక్కడి నుంచి మీరు బాగా గమనించండి. ఒక్కొక్క తెగులు వస్తే ఈ మనిషికి ఆ దేవుడు ఎవరో అర్థమైంది. మొదటి తెగులు ఫరో పట్టించుకోలే. రెండో తెగులుకి వచ్చేటప్పటికి ఈయనకు అర్థమై మోషే కొంచెం ఆ దేవుడికి ప్రార్థన చేస్తావా అన్నాడు. మూడో తెగులు, నాలుగో తెగులు వచ్చేటప్పటికి మోషే నేను ఆ దేవుడికి విరోధంగా పాపం చేశాను అన్నాడు. ఇంకా తెగుళ్ళు పోతా ఉండగా నేను అక్రమము చేశాను, నేను నా వాళ్ళందరము అపనమ్మక, వీ హ్యావ్ యాక్టెడ్ అన్ఫెయిత్ఫుల్లీ, ఈసారి మాత్రం మేము తప్పు చేయము, పంపించేస్తాము.